తూనీగా తూనీగా అంటూ చిన్న పిల్లలప్పుడే ప్రేమ పుట్టుకొస్తుందన్నది చూపించారు. ఆ తర్వాత 10థ్ క్లాసులు, 10థ్ ఫెయిల్స్ ఇట్లాంటి అనేక సినిమాలొచ్చినాయి. స్కూళ్ళల్లో ప్రేమించుకోవడం ఎట్లా అన్నది సినిమాల్లో చూపించారు. అది చూసిన తర్వాత ఇన్‌స్పైర్ అయిపోతున్నారనాలా? లేకపోతే నిజంగా ఆల్రెడీ యూత్‌లో వచ్చినటువంటి ఫీలింగ్స్‌ని సినిమాలో చూపించారనాలా? ఆ దెబ్బ నుంచి ప్రేమలు పెరిగిపోయినాయి. విద్యార్థి దశలో స్కూల్ విద్యార్థి దశ నుంచినే ప్రేమలు పెరిగిపోయినాయి. మొన్న ఈ మధ్యన 9థ్ క్లాసు, 10థ్ క్లాసోళ్ళు, 8థ్ క్లాస్, 9థ్ క్లాసోళ్ళిద్దరూ లేచిపోయినటువంటి ఉదంతాలు చూసాం. ఇప్పుడు అది హీరోయిజం కిందన ఫీల్ అవుతున్నారు. హీరోయిన్‌ల కిందన వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ప్రైవసీ కోసం ప్రైవేట్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు వీళ్ళని మిస్‌యూజ్ చేయడం, లేకపోతే వీళ్ళ మీద అరాచకాలు చేసే వాళ్ళుంటారు. వాళ్ళకి తెలీదు పాపం ఈ విషయాలు. ఇప్పుడు అట్లాంటి సంఘటన ఇది. రాజమండ్రి దగ్గర ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న సెంట్రల్ జైల్ పార్క్ దగ్గర ఓ బాలుడిని చితకబాది బాలికను ఎత్తుకుపోయారు దుండగులు. అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కొవ్వూరులో ఇంటర్మీడియేట్ చదువుతున్నటువంటి అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలిక 10 రోజుల నుంచి స్థానిక రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్కి వచ్చి అక్కడే ఉంటుంది. నెల 15న ఆ కుర్రోడు రాజమండ్రి రావడంతో ఆ రాత్రి బాలిక, బాలుడు ఎస్పీ బంగ్లాకి ఎదురుగున్న సెంట్రల్ జైలు పార్కులో కలిశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మద్యం మత్తులో ఉన్న క్వారీ ప్రాంతానికి చెందిన పెదగంజ మరో వ్యక్తి అక్కడికి వచ్చారు. బాలుడిని చితకబాదిన తర్వాత పెదగంజ అనే వ్యక్తి బాలికను క్వారీ ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. ఆ 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయానికి ఈట్ స్ట్రీట్కి చేరుకున్న విషయాన్ని బాలుడికి ఫోన్లో చెప్పింది. ఆ తర్వాత ఆ బాలుడు వచ్చి 112కి ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెదగంజాతో పాటు బాలుడిని 1వ పట్టణ పోలీసులు అదుపులో తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసిన పెదగంజా మీద పలు చోరీ కేసులు ఉన్నాయి. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినా కూడా విషయాన్ని గోప్యంగా ఉంచారట.